ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఖలీఫా స్టోరీ చెప్పుకుంటా ఉన్నాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. సో అమ్మాయి దొరికిందా, ఏం జరిగింది నెక్స్ట్, రాజు ఏమయ్యాడు? సరే, అక్కడ యుద్ధాలు అయిపోయినాయి కదా, పర్షియను అరేబియను భూతాలన్నీ కొట్టుకున్నాయి. మొత్తాన్ని సెట్ చేసేశారు, పెళ్ళికి తీసుకుపోయారు అమ్మాయిని. చక్కగా సంగీతం అయింది, బాగా పాడింది, వాళ్ళంతా చాలా సంతోషించారు, ఎన్ని రకాల పదార్థాలు పెట్టారు. చాలా ఆనందంతో ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. ఈ సంతోషంలో ఏమైంది, బాగా తెల్లారిపోయింది. తెల్లవారిపోతే ఇక భూతాలు రాలేవు. ఓహో, మళ్ళీ సాయంత్రమే. ఇక మళ్ళీ సాయంత్రమే. ఈ తెల్లవారి పోయేసి సూర్యుడు బయటకు వచ్చేసేసరికల్లా ఈ భూతాలంతా గీసరబాసరమని ఎవరి దారిని వాళ్ళు పోయాయి. పెళ్లి విందంతా అయిపోయింది. ఆ ముసలాయన ఉన్నాడు కదా, మొట్టమొదటి తీసుకెళ్ళిన భూతాల రాజు, ఆయన అన్నాడు ఈ తుఫాతోటి, అమ్మ నన్ను క్షమించు, పగలొచ్చేసింది, నేను అసలు నిన్ను ఇప్పుడు దింపలేను, మళ్ళీ సాయంకాలమే దింపగలను అనగానే ఆవిడ భోరమ నడిచింది. అయ్యో బాబోయ్, ఖలీఫా వచ్చేస్తాడు, నేను లేకపోతే బెంగ పెట్టుకుంటాడు, ఆయన ఏమైపోతాడో, వాళ్ళందరినీ ఏమంటాడో, నా వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది వస్తుంది, అయ్యో ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, అయ్యో నాకు తెలియలేదు ఇటు అయిపోయిందని ఏడ్చేశారు కల్లా వాళ్ళంతా అన్నారు, అట్లా కాదు, మనకు ఒకటి అవకాశం ఉంది. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మెడసల్లగ్గం అంటారు దాన్ని, కొంత సమయం, కొద్ది సమయం ఉంటుంది, ఆ సమయంలో దింపుతాం, పర్వాలేదా అంటే, సరే కనీసం పొద్దునే ఆయన వచ్చినా అదైనా పర్వాలేదుగా, రాత్రి దాకా ఉండే బదులు పర్వాలేదు, నేను వస్తానండి. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, మా దగ్గర మాకు తెలిసి ఈ పర్షియన్ భూములకి దగ్గరలో ఖలీఫాలది చాలా ధనం దాచిపెట్టబడి ఉంది, కొన్ని తరాలుగా దానికి మేము రక్షకులుగా ఉన్నాం. ఇప్పుడున్న వాళ్ళకి అసలు తెలియదు కూడా తెలియదు, మామూలుగా వాళ్ళ తాతలు ముత్తాతలు పాతి పెడతారు కదా, ఈయనకు తెలీదు. అయితే నిన్ను రక్షించి నిన్ను తన రాణిగా చేసుకుని తద్వారా నీ సంగీతాన్ని ప్రపంచానికి తెలియజేశాడు ఖలీఫా. కాబట్టి వాళ్ళ ధనాన్ని, వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్నదాన్ని మేము ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాము, నీకు గిఫ్ట్గా ఇది ఇస్తున్నాం అన్నారు. సరే అట్లాగే సరేనంతే, సరే అనుకున్నారు. మధ్యాహ్నం రావాలిగా, ఈ లోపల వీళ్ళంతా విందులు వినోదాలు, స్నేహితులు, అక్కయ్యలు చెల్లెళ్ళు చుట్టరికాలు అన్నీ తిరిగేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఈ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది. ఇక అక్కడ రాజుగారు ఖలీఫా ఉండిపోయాడు కదా, ఇక్కడ దాకా వచ్చి మాయమైపోయారు. అంటే ఆ కొండల దాకా వచ్చి తుఫా వచ్చింది, ఆవిడ రాణిగారు వచ్చింది, ఆవిడతో పాటు ఒక జంతువు, ఒక భూతం వాసన వస్తున్నాయి. మాయమైపోతే ఇక పట్టుకుందామంటే ఏం పట్టుకోలేరు. పైకి ఎంతవరకు ఎగిరిందో చూద్దామంటే ఎగిరినట్టు తెలుస్తోంది, ఆ పైదాకా వెళ్తోంది, కానీ అంతకంటే ఆయన చూడలేకపోతున్నాడు. ఈ లోపల ఈయనేం చేశాడు, అందరినీ సంతాప దినాలుగా ప్రకటించమంటే జాఫర్ అన్నాడు, కాదండి, మద్యశాలలు అవి మూసేస్తే మన ఊళ్ళో చాలా మంది చచ్చిపోతారు, ఎందుకంటే మన ఊళ్ళో ముసలి వాళ్ళు, ఉబసం వ్యాధి ఉన్నవాళ్ళు, బాలింతలు, పిల్లల్ని కన్న వాళ్ళకి మద్యం తాగాలి, తాకపోతే కుదరదు. ఎవరు చెప్పాడు అంటే, మన యునానీ వైద్యంలో కూడా అదే ఉందండి, ఈ పర్టికులర్ సమస్య ఉన్నవాళ్ళు ఇది కొంత మద్యం తీసుకోవాలి అని. ఇప్పుడు మనం మానేసామంటే ముందు అసలు ఈ గోరీలు ఇవి ఉంటాయి కదా, మనకి శ్మశాన వాటికలు నిండిపోతాయి, ఊరంతా జనం చచ్చిపోతారు. మన ఊళ్ళో బోళ్ళంత మంది ముసలాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఏమి తాగుడు అవి లేకపోతే చచ్చిపోరు. మన ఆ వాతావరణానికి అది అవసరం. అదేలేని, పైగా తీపి తినకూడదు, సంతాప దినాలు అంటే తీపి తినకపోతే చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పోయి వీళ్ళు పోతే ఈ జనం అందరినీ మన ఇవన్నీ కూడా పీనిగల కుప్ప అయిపోతుంది మన ఊరంతా. కాబట్టి ఏదో ఒకదానికి కొంచెం సడలిచ్చండి అంటే ఈయన హామని ఏడ్చాడు. ఏం సడలిచ్చాలి, నాకు ఆనందాన్ని ఇచ్చేది, మత్తిక్కిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది, దైవత్వాన్ని నింపేది తుఫా ఏమో మాయమైపోయింది, వీడేమో పట్టుకోలేకపోతున్నాడు అని అరిచర్చి కేకలు పెట్టాడు. ఇక ఏం చేస్తారు, ఊళ్ళో వెంటనే టమటమలాడిచ్చేశారు. అంతా సంతాప దినాలు. ముసలాళ్ళు వాళ్ళకి మాత్రం కేవలం కోవిడ్లో లాగా ప్రిస్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే ముందు మద్యం ఇవ్వండి, మిగిలిన వాళ్ళకి ఇవ్వబోకండి, జనం అంతా ఇందులోనే ఉండాలి అని చెప్పి చేశారు. అయితే కొంతమంది ఏమన్నారంటే, అట్లా కాదు, ప్రిస్క్రిప్షన్ ఉన్న వాళ్ళకని పెట్టకూడదు, మేమందరం దుఃఖంలోనే ఉన్నాం, ఎందుకంటే ఈ దేవకన్య ఆవిడ ఆ సంగీతాన్ని ఆ రోడ్డు మీద వెళ్తూ సంగీతం వినటానికే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నాం. ఓకే, ఆవిడ పోయింది, వెళ్ళిపోయింది, లేచక్కపోయింది, ఏమిటో తెలియదు మొత్తానికి. దానివల్ల మేమందరం దుఃఖంలో పడ్డాం, కాబట్టి మమ్మల్ని అందరినీ పీకల దాకా తాగనివ్వండి, తాగితేనే మేము ఇదంతా మర్చిపోతామన్నారు.
ఈ రాజు దుఃఖంలో ఉన్నాడుగా, ఏదో ఒకటి చావండి కానీ సంతాప దినాలు మాత్రం తప్పదన్నాడు. సరే సంతాప దినాలు ప్రకటించేశారు. రాణులు వాళ్ళు అందరూ కూడా కొంచెం మేకప్లు అవి మానేసి అలంకరణలు మానేసుకున్నారు. ఒక పూటలోనే ఈయన ఏడ్చుకుంటూ తెల్లవారి ఇంటికి వెళ్దామన్నారు కానీ వాళ్ళు వెళ్ళబుద్ధి లేదు ఆయనకి. అక్కడే కూర్చుని ఉన్నాడు. ఉండేసరికల్లా ఈయన అన్నాడు, ఒక వీడున్నాడు కదా మంత్రవాది, ఏదో తేడా ఉంది వాతావరణంలో, ఒక తేడా వస్తుందని చెప్తున్నాడు. చెప్తుంటే ఈయన ఒప్పుకోలే. నువ్వు సరిగ్గా ఎక్కడుందో చూపించు, ఎక్కడుందో చెప్పు, అంతేగాని తేడా వస్తుంది నేను ఊహిస్తున్నాను నాకు తెలుస్తుంది ఇవన్నీ నేను విన్నగాక విన్నన్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు, భూమి మీద కూర్చుని మధ్యాహ్నం దాకా ఇక్కడే వేళ్లాడారు, కూర్చున్నారు, వెళ్ళలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన కనిపెట్టలేకపోయాడు. మిట మధ్యాహ్నం 12:30 అయ్యేసరికల్లా ఆ భూతాల రాజుగారు, మిడసర్ లగ్గం ఇదేనమ్మా, ఈ సమయంలోనే మేము ఇలా ఊళ్ళలోకి వెళ్ళగలము, పద గుర్రం ఎక్కువని ఇంకో పెద్ద గుర్రాల మీద 20 పెట్టెల మణులు, మాణిక్యాలు, బంగారాలు, ఖలీఫాల గుప్తధనం అంతా వాటి మీద ఎక్కించారు. కంచర్ గాడిదల మీద, కానీ భూతాలే, ఏవి బతుకున్నావు కాదు, ఎవరికి కనపడవు కూడా అవి. గాడిదల మీద ఎక్కించి తను తన భార్య కలిసి ఆమెను తీసుకుపోయి ఆవిడ మందిరంలో దింపేశారు. ఆవిడ వెళ్ళిపోయింది. లోపల దింపేసిన తర్వాత వాళ్ళందరికీ టాటా చెప్పింది, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో ఇలాంటి అవకాశం వస్తే మీ చుట్టాలందరినీ కలుసుకుంటాను, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఏదో చెప్పింది. ముందు రోజు రాత్రంతా నిద్ర లేదుగా, ఈ మిడసర్ లగ్గం కోసం వెయిట్ చేస్తూ ఉంది. వీళ్ళు గదిలోకి రాగానే చల్లగా ఉంది, సుఖంగా పడుకుని నిద్రపోయింది. వాయింపులు గీయింపులు ఏం లేవు. వాయిస్తే కనీసం రాజుకు తెలుసును, ఎవరికైనా తెలుస్తుంది, రాజు కాకపోతే. సరే ఏం చేస్తారు, రాజుగారిని మోసుకొచ్చారు అక్కడి నుంచి. రాణి జుబేదా కూడా చాలా బాధపడింది. అయ్యో ఎంత చక్కటి పిల్ల, ఎలా అయిపోయింది, ఇట్లా ఏమైంది, నేను వెళ్ళాను మధ్యాహ్నం చూసానంటే ఈయన చంపేస్తాడు. వాళ్ళలో వాళ్ళే గింజుకుంటూ ఊరుకున్నారు. చెప్పితే నువ్వే ఏదో చేసావంటాడు కదా. సరే ఎవరి దారిని వాళ్ళు దుఃఖాలని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇట్లాంటి ఈశాఖను అడిగాడు, నువ్వు ఇలాంటి ఒక సౌందర్యవతిని, ఇంత గానశిరోమణిని ఎందుకు తీసుకొచ్చావు, తీసుకురావటం వల్ల కదా ఇది వచ్చింది, పైగా ఈ భూతాలను పట్టుకెళ్ళాయి అని చెప్తున్నాడు వాడు. ఈ భూతాల్లో సంగీత ప్రియ భూతాలు కొన్ని ఉంటాయి. ఓహో, సంగీతం కోసమే. ఇప్పుడు అందగత్తెని ఈ అమ్మాయిని తీసుకుపోయారనుకో 4 రోజుల పైకి వదిలేస్తాయి ఆశ తీరిపోయాక. ఇప్పుడు సంగీతం పిచ్చి అనుకో, ఆడవాళ్ళకి యంగ్నెస్ పోయినా అందం పోతుంది, కానీ సంగీత జ్ఞానం వయసు పెరిగే కొందికి జ్ఞానం పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది కదా, అప్పుడు వదిలిపెట్టవు భూతాలు. ముసలిదైనా నాకు ఈ తుఫా దొరకదని ఏడ్చాడు, శోకాలు పెట్టాడు, ఏదో తాగాడు, తిన్నాడు, ఏడుస్తూ కూర్చునున్నాడు. గంటలు గడిచినాయి. మధ్యాహ్నం అంతా అయింది. ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. సారా సముద్రంలో కూడా మునిగిపోయి ఉన్నారు బోళ్ళంతమంది. మరి అడిగారు కదా, ఈ తుఫా తాలూకు మందిరానికి తృతీయ ప్రకృతులు కొంతమంది కాపలా ఉంటారు. అందులో ఒకడి పేరు నవాబు. ఆ నవాబు బాగా పూర్తిగా తాగేసి పారా హుషార్ బదులు సారా హుషార్ అనుకుంటూ ఆ మండపం దగ్గర కూర్చున్నాడు, మందిరం దగ్గర. ఈ తుఫా లోపల పడుకుని నిద్రపోతుందిగా, బాగా చీకటి పడ్డాక మెలకు వచ్చింది, నిద్ర తీరింది. ఆవిడ లేచి కాస్త మొహం కడుక్కుని అక్కడంతా ఇసుక భూముల్లో తిరిగింది కదా, ఆ బట్టలు అన్నీ మార్చుకుని తర్వాత ఏదో కాస్త కావించుకుని తిని, తిండి పదార్థాలు ఏమోనాయి, ఖర్జూరాలు అవి ఉన్నాయి, అన్నీ తిన్నాక నిన్న ఈ సమయంలో నేను ఎంత కులాసాగా ఉన్నాను, ఆ భూతం ఎట్లా కనపడింది అని అవన్నీ ఆలోచించుకుంటూ ఆయన ఏం చేశాడు, తీసుకుపోయాడుగా. ఆయన కూడా సంగీతజ్ఞుడే, ఆ తీసుకుపోయిన భూతాల రాజు. ఈ అమ్మాయి కొన్ని కొత్త వరసలు నేర్పించాడు. పొద్దున ఖాళీగా ఉన్నారుగా, మెల్లిగా కిన్నెర తీసుకుని వాయించడం మొదలుపెట్టింది. కిన్నెరతో సహా ఎత్తుకుపోయారు అమ్మాయిని వీళ్ళు. అందుకని కిన్నెర లేదు కాబట్టి సంగీత ప్రియుడు ఎవడో భూతాల రాజు అని భావించారు వాళ్ళు. రైట్. కిన్నెర వాయిస్తుంటే ఈ బయట కూర్చున్నాడు ఈ నవాబన్న, తృతీయ ప్రకృతి వాడు, బాగా తాగేసి ఉన్నాడు. కళ్ళు మూసుకున్నా నాకు రాణిగారు సంగీతం వాయిస్తున్నట్టే వినపడుతుంది అనుకున్నాడు. వింటూనే ఉన్నాడు, వినిపిస్తుంటే నిద్రలో వినిపిస్తోందని భావిస్తున్నాడు అనమాట. నిద్రలోనూ భావించగా ఏమైంది, ఈ రాణిగారి సంగీతానికి నిద్ర లేచిన ఒక పిల్లి పై మేడ మీద నుంచి ఒక్క దూకు దూకింది వీడి మీదకి. అని ఉలికిపడి లేచాడు, వెలుకు వచ్చేసింది. లోపల నుంచి టింగ్ టింగ్ సాధనం వినపడుతుంది. ఉలికిపడ్డాడు, అమ్మా రాణిగారు వచ్చేసింది, వాయిస్తోంది. ఇక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు కేకలు పెట్టుకుంటూ. రాజుగారు ఖలీఫాని నిద్ర లేపండి, రాణిగారు వచ్చేసింది అని. అందరు వచ్చారు, నీ బొందా రావటం ఏమిటి, ఆవిడ పోయింది,
అనేసరికి అలా కాదు కాదు అని పిచ్చి పిచ్చి కేకలు పెట్టాడు. లేపండి లేపండి అంటే ఆయన మత్తులో ఉన్నాడు. ఆయన సగం కళ్ళు తెరిచి ఎవడరా అరుస్తున్నాడంటే తుఫారాణి గారి వాకిట్లో ఉండేటువంటి తృతీయ ప్రకృతి వాడు వచ్చాడు, వాడే అరుస్తున్నాడు, నేను మిమ్మల్ని నిద్ర లేపంటున్నాడంటే వాడు ఎందుకు వచ్చాడో ఆవిడ మీద బెంగ పెట్టుకుని ఏడి చచ్చిపోతున్నాడు అనుకుని నాలాగా ఆవిడ మీద బెంగ పెట్టుకున్న ప్రాణి వాడిని కావలించుకుని ఓదారుస్తానని లేచి వచ్చాడు బయటికి. లేచి వచ్చి మనం ఆవిడని కోల్పోయాం, ఇక జీవితంలో మళ్ళీ రాదు. ఓకే, లోపల నేను బయట నువ్వు ఆ సంగీతాన్ని చాలా ఆస్వాదించావు, నువ్వు నా సోదరుడిగా భావిస్తున్నాను, నీ జీవితాన్ని సుసంపన్నం చేసినాను పొమ్మన్నాడు. అనేసరికల్లా వాడు ఒక అరపరిచాడు, నువ్వు ఆ పిల్లిగడ్డని నివురుకోవడం ఆపు, నువ్వు ఎంతసేపు దుఃఖం వచ్చినప్పుడల్లా ఇలాగే మాట్లాడతావు, నువ్వు దుఃఖించాల్సిన సమయం కాదు, రాణిగారు వచ్చేసింది, సంగీతం వాయిస్తోంది అనేసరికల్లా అటైటా వచ్చింది అన్నాడు. నాకు తెలియదు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆవిడ సంగీతం వాయిస్తోంది, అక్షరాలు నేను విన్నాను, ముందు నాతో పద నువ్వు వచ్చి చూడంటే ఇంకా ఆయన పల్లకి లేదు బోయి లేవు, పరిగెత్తాడు వీడు ఆయన, ఇద్దరు కలిసి పరుగులు తీసుకుంటూ పోయారు. వాకిలి తాళం వేస్తుంది, ఈయన బొడ్డును పెట్టుకుంటాడు, తాళం ఓడదీశాడు, తాళం తీస్తే లోపల ఇట వాయిస్తుంది. ఆయన తాగుపోతూ పోవద్దు నిన్న రాత్రి నుంచి ఏడ్చి మొహం నిండా చారికలుగా ఉన్న కళ్ళ నీళ్ళు, ఏం తిన్నాడో ఒంటి నిండా పోసుకున్నాడు, తాగిందంతా ఒంటి నిండా ఉంది, అసలు ఆయన ఎంత భూతాల రాజు కంటే అధ్వానంగా ఉన్నాడు. కానీ రాణిగారు ఈవిడ కనపడంగానే తుఫా ఏం చేసింది, లేచొచ్చి వచ్చారా స్వామి ప్రభు అని ఏదో హిందీలో అంటారు ఒక మాట అని వెళ్ళి కావలించుకుంది. ఆయన నిజంగానే వచ్చింది. ఆయనకి ఏమనిపించింది, వీడేదో పిచ్చలో ఉన్నాడు, నేను కూడా మత్తెక్కున్నాను, అందుకే నా కళ్ళకి కనపడుతోంది అని అనిపించింది. ఎప్పుడైతే మనిషి వచ్చి లేచి కావలించుకుందో ఆశ్చర్యపోయాడు. ఎటా వచ్చావు తుఫా నువ్వు అన్నాడు. రకరకాలుగా జరిగిందని ఆయన కూర్చోబెట్టి రాత్రి ఏం జరిగింది, ఇంత కథ జరిగింది అనడానికి నమ్మకం ఏమిటి, సాక్ష్యం 20 పెట్టెల మణులు మాణిక్యాలు పెట్టున్నాయి అక్కడ లోపల గదిలో సర్ది పెట్టారు. ఇప్పటిదాకా అమ్మాయి ఒక బానిస, ఈషాక్ కొన్నాడు ఆమెని, కొని రాజుగారికి సమర్పించాడు. ఇప్పుడు ఆమె వెనకాల వచ్చింది, ఎంత వచ్చింది సంపద, 20 పెట్టెలు. కేకలు పెట్టాడు, వాడిని పట్టుకురా, మసరూర్ని పట్టుకురా, జావేదుని పట్టుకురా, ఈషాక్ని పట్టుకురా, జుబేదాన్ని పట్టుకురా అంటే ఈ వీడున్నాడుగా బయట ఉన్న తృతీయ ప్రకృతి వాడు అన్ని పక్కలకి పరుగులు తీసి వారా వీరా మొత్తం జనమందరినీ కేకేసుకొచ్చాడు. జనాలంతా తెల్లబోయారు. ఇంత డబ్బా, ఇంత సొమ్ము ఎట్టా వచ్చింది, అది మామూలు పెట్టె అంటే చిన్న పన్నా పెట్టె కాదు, ఒక పెట్టెని 10 గాడిదలు మోయగలిగే పెట్టె ఒక్కొక్కటి, అది అబ్బా అంతంత పెట్టెలు. అక్కడి నుంచి వీళ్ళు రత్నాలు ఉంటారు కదా పరీక్షకులు, వాళ్ళంతా వచ్చి ఒకటి 5 తరాల నాటిది, ఒకటి 9 తరాల నాటిది వస్తువులన్నీ గుర్తుపట్టారు. ఇంకా పాతవి బంగారాలు రింగారాలు. ఇవి చెప్పింది ఏం జరిగింది, నన్ను ఎక్కడికి తీసుకెళ్లారు, నేను ఎక్కడ పాడాను. అప్పుడు ఖలీఫా ఆశ్చర్యపడి, సంగీతం మీద భూతాలకు కూడా ఆసక్తి, ఎందుకంటే ఇది ఒక దైవికమైన సంగీతం. చాలా ఆనందించారు. అప్పటి నుంచి ఆమెకి బానిస స్టేటస్ పోయింది. ఓకే, తనని కొన్న ఈషాక్కి తన చేతితోటి ఇంత డబ్బు తీసి ఇచ్చేసింది, బానిసత్వం పోయింది. ఆమెను చిన్న రాణిగా అభిషేకం చేసుకున్నారు. ఆమె వల్ల ఎక్కడో దాచిపెట్టబడిన ఖలీఫాల గుప్తధనం మొత్తం బయటకు వచ్చింది. చాలా సంతోషించారు. ఆమె తల్లిదండ్రులకి వాళ్ళకి అందరికీ ఎక్కడున్నారో తెలుసుకుందిగా భూతాల రాజు వల్ల, వాళ్ళకి కబురు చేశారు. ఈమెను యువరాణి హోదాలో అక్కడికి తీసుకుపోయారు. ఇక్కడ చిన్నరాణి హోదా కూడా ఈవిడికి ఇచ్చారు. మామూలుగా ఆయన ప్రియురాలు కాబట్టి చిన్నరాణి అనేవాళ్ళు, ఇప్పుడు లిటరల్లీ చిన్నరాణిని చేశారనమాట. ఓకే, అఫీషియల్గా. తర్వాత ఎంతో కాలం జీవించి ఉన్ననాళ్ళు ఖలీఫా ప్రతి రాత్రి ఆమె సంగీతం విన్నాడట. ఆ ఊరంతా వినేది, చాలా అద్భుతమైన సంగీతకారిణిగా ఉండేది. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.